ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. సో ఇనిషియల్ డేస్లో ఏమన్నా ఇది ఉండేదండి? ఇప్పుడు మీరు అన్నారు 10 సార్లు వేస్తారు, 20 సార్లు వేస్తారు, అవసరం తెలియదు నాకు అంత. ఇప్పుడు 20వ టేక్ తీస్తున్నారు అనుకోండి సార్, ఇనిషియల్ డేస్లో మళ్ళీ చెప్పి కొంచెం లేదు, అదేం ప్రాబ్లం అస్సలు లేదు. ఇనీషియల్ కాదు, తర్వాత మళ్ళీ అంటే దేర్ వాజ్ నెవర్ ఇష్యూ విత్ ద అంటే మీకు కావాల్సింది వచ్చేదాకా అది చేస్తూనే ఉండాలి. అది అలవాటు అయిపోయింది, ప్రాసెస్ అలవాటు అయిపోయింది. దాన్ని రీక్రియేట్ చేయటం మళ్ళీ, ఎందుకంటే షాట్ అనేది అన్ని రకాలుగా బెస్ట్ ఉండాలిగా. ఒక కెమెరా యాంగిల్కి బెస్ట్ ఉండాలి, పక్కనున్న ఆర్టిస్ట్కి బెస్ట్ ఉండాలి, డైరెక్టర్ గారికి బెస్ట్ ఉండాలి. అన్నీ రావాలంటే ఒక్కోసారి టైం పడుతుంది, అలసిపోతాం. ఒక్కోసారి ఎంత వీలైతే అంత కాంప్రమైజ్ కాకుండా ఓకే చెప్పాలని. అంతకంటే అట్లీస్ట్ ఇట్ షుడ్ బి 90% రైట్, ఇఫ్ నాట్ 100%. 90% అయినా అందరికీ సాటిస్ఫై అయ్యేటట్టు ఉంటే కనుక సూపర్. సో దానికోసం అలవాటు అయిపోయింది. అంటే తెలియదు అన్నాను కానీ చేయటం చాలా ఈజీ అయిపోయింది. ఇట్స్ ఓకే. సో ఫస్ట్ టైం ఎప్పుడు అనిపించింది అంటే లేదు మనలో యాక్టర్ ఉన్నాడు, ఐ మీన్ బోర్న్ యాక్టర్, ఈ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ ఇదంతా ఎలాగో షార్ట్ కోర్స్ అన్న అసలు సంబంధం లేదు. అది నాకు, నేను 5th క్లాస్ నుంచి యాక్టర్ అవుదాం అనుకున్నా. 5th క్లాస్లో ఓకే. అండ్ నాలో మళ్ళీ నటుడు ఉన్నాడు అంత సీన్ లేదు, నాకు అంత ఆలోచన లేదు. నాకేంటంటే ఒక 4 జీవితాలు ఎలా బతుకుతాను అంటే యాక్టర్ తప్ప ఇంకెవడు కనిపించలే నాకు. ఇట్ వాస్ మోర్ లైక్ ఎ క్యూరియాసిటీ క్వశ్చన్ అనమాట. అంటే నాకు నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అంటే ఏమవుతావు నాకు తెలీదు. అలా అని చూసుకుంటే మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ, మా మహేష్ మార్దా అని, డాక్టర్ మహేష్ మార్దా అని ఒక ఆయన, డాక్టర్ ప్రసాద్ అని ఇద్దరు ఉండేవారు అక్కడ. మా ప్రిన్సిపల్ ఆంథనీ మాంబ్లే అని, మా పక్కింటి బాబు అంకుల్ ఒక ఆయన ఉండేవారు. ఇలాగా ఐ కుడ్ సీ ఒక 7-8 మెన్. పెద్దయ్యాక మనిషి అబ్బాయిలు ఏమవుతారు అంటే ఈ ఉద్యోగాలు చేస్తారు ఈ టైప్లో. సో నాకు అరే అన్నీ అయితే అలా, ఇలా అన్నీ నేను అవ్వగలిగితే ఎలా అంటే సినిమా ఒకటే ఉండింది. అలాగా ఇంట్రెస్ట్ ఇంటూ యాక్టింగ్. సో ఇప్పుడు యూఎస్ వెళ్ళినప్పుడు ఏదో జాబ్ చేశారనుకుంటా కదా అక్కడ? యా, వెళ్ళింది యాక్టింగ్ నేర్చుకుందామని. బట్ ఇట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్ బాగా. అది నేను వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 70,000 రూపాయలు అయ్యేటట్టు, అంటే 70 లక్షలు అయ్యేటట్టు ఉండే. అమ్మా ఇదేంటి ఇలా గుర్తుకుందని ఆ టైప్లో ఏదో అనమాట. సో నో 70 కాదు, 36 లక్షలు ఎంతో అయ్యేటట్టు ఉండేది. దట్ వాస్ హెవీ అమౌంట్ దెన్. యా, 36 lakhs వాజ్ అ లాట్ ఆఫ్ మనీ. ఇప్పటికే మాకు పెద్ద అమౌంట్. అది పెద్ద అమౌంట్. కానీ అప్పుడు నేను ఎలా ఏ ఉద్దేశంతో అంటున్నానంటే ఒక 3 నుంచి 4 లక్షలు పెడితే మీకు అద్భుతమైన ఇల్లు వస్తుంది అప్పుడు. సో మణికొండలో అయితే మీకు 9-10 ఇల్లులు 600 గజాలు వచ్చి గజాలు 600 గజాలు అండి, ఒక ఎకరం వస్తుంది 4 లక్షలకి. సో దట్ వాజ్ ది పర్సంటేజ్ ఐమ్ టాకింగ్ అబౌట్. 4 లక్షలు కదా వస్తే 36 లక్షలు అంటే చాలా ఎక్కువ అమౌంట్. సో ఆ టైంలో అంటే డాలర్స్ చూసారు కాబట్టి కొంచెం ఆ జాబ్లో డబ్బులు రావడం ఇవన్నీ చూసిన తర్వాత ఒక లెవెల్లో ఏదైనా కంఫర్ట్ ఫీల్ అయిపోయి యాక్టింగ్ వదిలేద్దాం అనే థాట్ ఏమైనా వచ్చింది? ఎప్పుడు లేదు, అది యాక్టింగ్ వదిలే ప్రసక్తే లేదు, అదే ఫిక్స్. అది యాక్టింగ్ అనేది ఇట్ వాజ్ నెవర్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. అదైతే ఇట్స్ నెవర్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. వదిలేద్దాం అనే ఐ నెవర్ ఫెల్ట్ దట్. సో ఫస్ట్ సయ్యద్ క్యారెక్టరే ఆల్మోస్ట్ ఐ మీన్ ఎంత బలంగా చేయడం వల్ల అంత బలంగా నాటిపోయింది జనాల్లో. ఆల్మోస్ట్ పేరు పక్కన పెట్టుకునే అంత ఇంపాక్ట్ ఇచ్చింది ఆ సినిమా పేరు. సో అంత వచ్చినప్పుడు తర్వాత లిటరల్లీ కొన్ని చూస్తారు కాబట్టి కొన్ని రోజులు మీ స్ట్రగుల్స్ మీకు ఉంటాయి. మాకు జస్ట్ మీ ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ చూస్తాం, ఇన్ని సినిమాలు చేస్తున్నారు అనుకుంటాం, కానీ తర్వాత ఎన్ని రిజెక్షన్స్ ఉన్నాయి, ఎలా చూస్తున్నారు, ఇవన్నీ మాకు తెలుస్తాయి, మీకు తెలుస్తాయి. సో ఇప్పుడు ఏమన్నా ఎప్పుడైనా అనుకున్నారా సార్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఇంత దారుణంగా ఉంటుందా లైఫ్ అని ఎప్పుడైనా అనిపించిందా ఒకసారి? నాట్ రియలీ. అది బ్యాక్గ్రౌండ్ అదే అన్న, మళ్ళీ నీకు లక్ ఉంటే బ్యాక్గ్రౌండ్ కూడా ఒక వరం అవుద్ది. అది ఏ బ్యాక్గ్రౌండ్ అయినా అవ్వచ్చు. అంటే ఇప్పుడు చిరంజీవి గారు వచ్చినప్పుడు ఆయన సినిమా ఫ్యామిలీ కాదుగా ఎగ్జాంపుల్. ఓకే, బట్ నేను అనేది ఏంటి అంటే ఇప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఏదైతే అయి ఉండొచ్చో, లేకపోతే ఆయన ఎన్సీసీ క్యాడెట్ ఎగ్జాంపుల్. ఎన్సీసీ అనేది చాలా డిసిప్లిన్తో సంబంధించినది. ఒక మనిషికి డిసిప్లిన్ ఉంది అంటే వాళ్ళు సగం దూరం వెళ్ళిపోయినట్టే, వాళ్ళు దేనికైనా. సో ఇలాగా నేను అనేది ఏంటి అంటే ఏదో ఒకటి యాడ్ అవుతూ ఉంటుంది. మేబీ మై బ్యాక్గ్రౌండ్ మేడ్ మీ అ గుడ్ యాక్టర్. గుడ్ యాక్టర్ అంటే గుడ్ అని నేను అనుకోకూడదు, కానీ అట్లీస్ట్ నాకు దొరికే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు మన దగ్గర
ఏమంటారు ఫుల్ సపోర్ట్ ఉండి మొత్తం అన్ని ప్లేట్లో టేబుల్ మీద ఏంటది అన్ని అమర్చి పెట్టారు అనుకోండి, నీకు వెళ్ళి కూరగాయలు కొని తీసుకొచ్చి కడిగి కోసి వండి రోల్ చేయమని రేపు నేనేది ఏంటంటే రోల్ చేయడానికి యాక్షన్ చేయొచ్చు కానీ మనసు లోపల మాత్రం అర్థం కాదు, అవసరం లేదు, అర్థం అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ బట్ చెప్తున్నా. సో ఐ థింక్ మై లైఫ్ అండ్ మై బ్యాక్గ్రౌండ్ గేవ్ మీ వాట్ ఐ యామ్ అండ్ ఐ రెస్పెక్ట్ దట్. ఇంకా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ అంటారా, దట్ ఈస్ మోస్ట్లీ ఏమంటారంటే లక్ తోటి ఉన్న విషయం. మీరు సక్సెస్ అవ్వడానికి అది హెల్ప్ అయిందో కాదో కూడా తెలియదు ఒకసారి. అండ్ ఐ కెన్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ దానికి. ఇప్పుడు అభిషేక్ బచ్చన్ చాలా మంచి యాక్టర్, బట్ హీ బీయింగ్ అమితాబ్ బచ్చన్ సన్ వెరీ టఫ్ టు అవుట్ గ్రో అండ్ ఒక భలే చేస్తాడు రైతును అని అనడానికి అనిపించుకోవడానికి చాలా టైం పడుతుంది. చాలా తక్కువ, ఎక్కడో ఆయనకి గురువు అనో సినిమాను ఇంకో అలాగా. సో బ్యాక్గ్రౌండ్ ఈజ్ నాట్ ఆల్వేస్ అ బ్లెస్సింగ్. బ్యాక్గ్రౌండ్ కమ్స్ విత్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అదైతే ఉంది. బట్ అంటే బేసిక్గా అంటున్నాను, నార్మల్ ఇప్పుడు చిరంజీవి గారు లేదంటే రవితేజ గారు, రజనీకాంత్ గారు, వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా ఎగ్జాంపుల్ సెట్ చేశారని చెప్పి. బట్ ఇప్పుడు మెగా ఫ్యామిలీలో చూసుకుంటే చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ వాళ్ళందరికీ అట్లీస్ట్ ఒక క్లియర్ అటెన్షన్ తీసుకురావడం, ప్లాట్ఫామ్ మీద కొంచెం ఈజీగా రావడం, ఫస్ట్ ఫ్లోర్ వరకు లిఫ్ట్లో ఈజీగా రావడం, ఇలాంటిది అవుతుంది. నేననేది ఏంటంటే దానిలో కూడా నాకు నచ్చిన విషయం ఏంటంటే మీరు మెగా ఫ్యామిలీ తీసుకున్నారు, ప్రతి ఒక్కళ్ళు కష్టపడిన వాళ్ళే. అర్థమవుతుందా? అంటే ఫిజికల్ ఫిట్నెస్ అని కానీ, లేకపోతే యాక్టింగ్ నేర్చుకోవటం, డాన్స్ నేర్చుకోవటం. ఎక్కడ చిరంజీవి గారే అంత చేసినప్పుడు మేము ఇంకెంత చేయాలి అని చెప్పి మీకు అర్థం ఉందా? అక్కడి నుంచి రైజ్ అవ్వాలి అంటే ఎంత కష్టపడాలో. సో మీకు ప్లాట్ఫామ్ ఓకే, ప్లాట్ఫామ్ మీద నువ్వు ఏమాత్రం తగ్గినా, కొద్దిగా తడబడినా దొరికిపోతావు. కరెక్ట్. అల్లు అర్జున్ నేను ఆయన్ని 20 ఏళ్ళుగా చూస్తున్నా. ఇప్పుడు బొమ్మరిల్లు అప్పుడు వచ్చారు ఆయన, ఆ తర్వాత సేమ్ జిమ్. ఎంత కష్టపడ్డారు తెలుసా ఆయన, అంటే జిమ్ వైజ్గా, ఫిట్నెస్ వైజ్గా, డాన్సుల వైజ్గా, అంటే ఎప్పుడు ఏదో ఒక కొత్త చేస్తూనే ఉంటాడు ఆయన. ఏది ఎలాగైనా నేను ఇంకోటి చేయాలి, ఓకే హ్యాపీ అనే సినిమాలో నేను స్కేటింగ్ నేర్చుకోవాలి, ఏంటది ఆ సినిమా ఉంది కదా మన నా పేరు సూర్యలో ఆ టోపీ పెట్టుకుని డాన్స్ చేస్తా. నేను అనేది ఏంటంటే ఐ హ్యావ్ సీన్, అంటే నాకు విజువల్గా, నేను మిగతా వాళ్ళని చూడలేదు, వాళ్ళు ఎంత కష్టపడ్డారో అనేది నేను విజువల్గా చూడలేదు, కానీ నేను అల్లు అర్జున్ కానీ విజువల్గా లైఫ్ అనే దాంట్లో ఆ టైంలో మళ్ళీ అక్కడ ఆ తర్వాత ఆయన అది. సో ఎంత సూపర్ కష్టపడతాడు ఆయన, ఏది ఇవన్నీ ఏదో ఒకటి చేద్దామని, కొత్తగా ఏదో ఒకటి తీసుకొద్దామని. ఒక హీరో అయ్యండి, సక్సెస్ఫుల్ స్టార్ అయ్యి ఉండి, ఐకానిక్ స్టార్, వాట్ ఎవర్ యూ కాల్ హిమ్, యూనో అంత స్టైలిష్ అయ్యి ఉండి, అన్నీ ఉండి అయినా కష్టపడుతున్నాడు అంటే మరి కూడా లేదు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేనివాడి గురించి మాట్లాడదాం. కొద్దిగా బాగా చేసిన అరే ఈ అబ్బాయి వాడు భలే చేశాడే అంటాం. ఎంత లక్ అది కదా. కరెక్ట్. మీరు ఇప్పుడు ఉదయ్ కిరణ్ గారు ఉన్నారు, ఉదయ్ కిరణ్ వచ్చినప్పుడు 500 ఆడిషన్లో ఎన్నో చేశారంట, 500 మనుషుల్లో ఆయన సెలెక్ట్ చేశారంట. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మనిషి వచ్చాడు. నాని స్పాన్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఏ బ్యాక్గ్రౌండ్ ఉంది? రవితేజ గారికి ఉన్న ఎనర్జీస్ ఐ థింక్ అదే అంటారు. అందుకని ఇట్ ఈస్ అ కంప్లీట్ థింగ్ అనమాట. లైఫ్ ఇట్స్ అ కంప్లీట్ థింగ్. మీకు ఇలా ఇస్తుంది అనుకుంటే ఇలానే ఇస్తుంది. మీరు అక్కడ పుట్టడం లక్ అనుకుంటే ఒకటి, కాదనుకుంటే ఇంకోటి. బట్ ఇట్ విల్ గివ్ యూ వాట్ ఇట్ విల్ గివ్ యూ. సో దట్స్ ద వే ఐ షుడ్ సీ ఇట్. That's probably what I see it. Yeah.